ఏం చేస్తాడారబ్బా అంతా? ఈరోజు మీకు చూపించే రెసిపీ టమాటా మిరియాల రసం. ఎటువంటి రెడీమేడ్ పౌడర్లు లేకుండా ఫ్రెష్గా గ్రైండ్ చేసి వేయడం వల్ల పర్ఫెక్ట్ అరోమా అండ్ టేస్ట్ ఉంటుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు లేదా లైట్గా ఏదన్నా తినాలన్నప్పుడు ఈ టమాటా మిరియాల రసం బెస్ట్ చాయిస్. అంతేకాకుండా జలుబు, దగ్గు, జ్వరం వచ్చినప్పుడు వేడి వేడి రసమన్నం గొంతులో దిగుతూ ఉంటే కలిగే రిలీఫ్ మాటల్లో వర్ణించలేం. అరుగుదలకైనా ఆరోగ్యానికైనా ఎంతో మేలు చేసే ఈ టమాటా మిరియాల రసంని ఎట్లా చేసుకోవాలో చూసేయండి. బాగా పండిన 5 మీడియం సైజు టమాటాలను ఇట్లా పెద్ద ముక్కలుగా కోసుకొని తీసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని నీట్గా క్లీన్ చేసి తీసుకోండి. అరకట్ట కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవి ఉడకబెట్టుకునే దానికోసం లీటర్ వరకు నీళ్లను పోసుకోండి. ఈ మాత్రం నీళ్లు పడతాయి. ఇవి ఉడికేసరికి పావు లీటర్ వరకు తగ్గిపోతుంది కాబట్టి ఇవి ఉడికేలోపు రసం పొడిని రెడీ చేసుకుందాం. మనకు కావలసినవి టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ మిరియాలు, 5-6 తెల్లవాయిలు, 6 ఎండుమిరపకాయలు లేదా మీ కారానికి తగ్గట్లు అడ్జస్ట్ చేసుకోండి. ఈ రసంలో సపరేట్గా కారం అయితే వేయము. ఇవి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మన రసంకి మంచి రుచి ఫ్లేవర్నిచ్చేది ఇదే. 15 నిమిషాల పాటు టమాటాలను ఇట్లా ఉడికించుకున్నాను. టమాటాలకున్న తోలు ఈజీగా ఊడిపోయే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు ఉడికించుకుంటే నీళ్లు ఇమిరిపోతాయి. ఈ నీళ్లు గోరువెచ్చగా ఉన్నప్పుడు టమాటాలు బాగా పిండి తొక్కను తీసేయాలి. తొక్క తీసేసిన తర్వాత రసం మనకు ఇట్లుంటుంది. ఈ నీళ్లను వడగట్టుకొని మాత్రం తీసుకోకండి. ఎందుకంటే టమాటాలో ఉన్న గుజ్జు మొత్తం ఫిల్టర్ అయిపోతుంది. దానివల్ల ఈ నీళ్లు చాలా ప్లెయిన్గా అనిపిస్తాయి. తొక్కని మాత్రమే ఇట్లా సపరేట్ చేసి తీసుకోండి. అప్పుడే రసం మరింత రుచిగా ఉంటుంది. దీంట్లోకి ఇంకో పావు లీటర్ వరకు నీళ్లను పోసి అడ్జస్ట్ చేసుకోండి. ఇది మరిగి చిక్కబడేసరికి కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా రసంని రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి టేబుల్ స్పూన్ నూనె పోసి కాగనీయాలి. పావు టీ స్పూన్ ఆవాలనేసి చిట్లనీయాలి. చిటికెడు మెంతులను వేసుకోండి. రసంకి మరింత రుచినిస్తుంది. 2 ఎండుమిరపకాయలను తుంచుకొని వేసుకోవాలి. 2 రెమ్మల కరేపాకునేసి మీకు నచ్చితే కరేపాకు కాడల్ని కూడా వేసుకోవచ్చు. దీన్ని కలుపుకుంటూ 1/2 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి చిటికెడంతా ఇంగువనేసుకోండి. నచ్చని వాళ్ళుంటే స్కిప్ చేసుకోవచ్చు. దీన్ని కూడా లైట్గా ఫ్రై చేసుకోండి. ఇంగువ పడగానే దీని సువాసన ఎంత బాగుంటుందో. ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డని ఇట్లా పొడవు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ లైట్గా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎర్రగడ్డలు ఇట్లా లైట్గా కలర్ మారుతున్నప్పుడు దీన్నోసారి బాగా కలుపుకొని స్టవ్ని సన్నమంటలో పెట్టుకోండి. ఎర్రగడ్డలు ఈ మాత్రం ఫ్రై అయితే చాలు. మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పొడి ఉంది కదా, అది ఇప్పుడు వేసుకోండి. దీన్ని నేను తిరువాతలోకి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా. మీరిట్లా కాదనుకుంటే ఇవి ముందుగా ఫ్రై చేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. అప్పుడు డైరెక్ట్గా రసంలో కలుపుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. నేనైతే ఇట్లా తిరువాతలోనే ఫ్రై చేసుకున్నా. ఇది ఫ్రై చేస్తున్నప్పుడు రసం ఉడుకుతున్నంతసేపు ఇల్లంతా గుమగుమలాడిపోయిందంటే నమ్మండి. 1/2 టీ స్పూన్ పసుపునేసి దీన్ని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. లేదంటే రసంలో పసుపు పచ్చిదనం బాగా తెలుస్తుంది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న నీళ్లను పోసుకోండి. ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఎన్ని కూరలు తిన్నా లాస్ట్లో రసంతో 4 ముద్దలు తింటే జీలకర్ర, మిరియాలు ఉండడం వల్ల అరుగుదలకు ఎంతో మేలు చేస్తుంది. ఇప్పుడు రుచికి సరిపోయేంత ఉప్పునేసుకోండి. రసంలోకి ఉప్పంతా బాగా కలిసేలా కలుపుకొని రసం కన్సిస్టెన్సీ ఈ మాత్రం పల్చగా ఉండేలా చూసుకోండి. మరీ పల్చగా ఉంటే చిక్కబడ్డానికి టైం ఎక్కువ పడుతుంది. దానివల్ల రుచి కూడా తగ్గిపోతుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనియాలి. 6-7 నిమిషాల తరువాత రసం మంచిగా మరగడం స్టార్ట్ అయింది. దీని సువాసనకే కడుపు నిండిపోతుంది. మళ్ళీ ఓసారి దీన్ని బాగా కలుపుకొని ఉప్పు కారాలు సరిపోయినాయో లేదో చూసుకోండి. ఏమైనా తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కారం తగ్గినట్లయితే ఈ టైంలో కారం వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం గ్రైండ్ చేసుకునేటప్పుడే సరిచూసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాల పాటు మరగనీయాలి. 10 నిమిషాల తరువాత రసంనోసారి బాగా కలుపుకొని కన్సిస్టెన్సీని ఓసారి చెక్ చేసుకోండి. రసం ఇట్లా పర్ఫెక్ట్గా చిక్కబడితే చాలు.
దించేసుకునే ముందు గుప్పెడు కొత్తిమీరనేసుకోండి. ఎలాంటి రసమైనా లాస్ట్లో కొత్తిమీర పడాల్సిందే. దీనివల్ల రసంకి మంచి ఫ్లేవర్ ఉంటుంది. దీన్నోసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచిగా గుమగుమలాడే టమాటా మిరియాల రసం రెడీ. ప్రతి ఒక్కరి ఇంట్లో రసం చారు రెగ్యులర్గా చేస్తూనే ఉంటారు. కానీ చేసుకునే పద్ధతిలో డిఫరెన్స్ ఉండడం వల్ల రుచిలో కూడా తేడా ఉంటుంది. ఈసారి రసం చేసేటప్పుడు నేను చూపించిన పద్ధతిలో ఓసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసినాక మీకెట్లా కుదిరిందో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దు. మన ఛానల్లో రసం రెసిపీల ప్లేలిస్ట్ ఉంది, అవి కూడా ఓసారి చూడండి. అవే కాకుండా మంచి మంచి హెల్తీ రెసిపీలు ఉన్నాయి, అవి కూడా ఓసారి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ వాళ్ళు కూడా తెలుసుకోవాలంటే షేర్ చేయండి. ఇట్లనే ఇంకా మంచి మంచి రెసిపీల కోసం మన ఛానల్ F3 ఫుడ్ ఫన్ ఫెస్టివల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఇట్లు మీ వేణి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.